శివోహం. అందరికీ నమస్కారం. శివ సువర్ణ ఛానల్ భక్తి మార్గం రుద్రాక్ష రహస్యం మూడవ భాగానికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శివ తపోఫలమైన 1 నుండి 14 ముఖముల రుద్రాక్షల ప్రత్యేకతలు, ఇంకా అవి కలగజేసే ఫలితాల గురించి పురాణ హేతుకంగా సవివరంగా తెలుసుకుందాం. ఈ రుద్రాక్ష రహస్యం మూడవ భాగాన్ని చూసే ముందు దయచేసి పూర్తి సమాచారం కోసం రుద్రాక్ష రహస్యం 1 ఇంకా రెండవ భాగాలు చూడవలసిందిగా మా మనవి. వీడియో లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. ఈ లింక్పై క్లిక్ చేయడంతో మీరు ఆ వీడియోను చూడవచ్చు. ఇంకా ఈ వీడియో చివర ఎండ్ కార్డులో కూడా రుద్రాక్ష రహస్యం 1 మరియు రెండవ భాగాల వీడియోస్ యాడ్ చేస్తాం. దయచేసి క్లిక్ చేయడం ద్వారా వీక్షించండి. ఈ విషయాలు తెలియపరుస్తున్నది నేనైనప్పటికీ నాతో ఈ మాటలు పలికిస్తుంది సాక్షాత్ ఆ పరమేశ్వరుడిగానే భావిస్తూ ముందుకు వెళ్దాం. శివాజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఆ పరమేశ్వర ఆజ్ఞ ఇంకా ఆ పరమేశ్వరుని కరుణ లేనిదే ఈ వీడియో మీ కంటపడదు. ఈ విషయాల గురించి మీరు వింటున్నారు అంటే ఆ శివ కారుణ్యంతో మీకు మంచి రోజులు మొదలయ్యాయని పూర్తిగా భావించాలి. ఈ వీడియో చివరి వరకు విన్న తర్వాత మీరే ఇంకొకరికి వారి సమస్యలను బట్టి ఏ రుద్రాక్ష వాడాలో చెప్పగలిగే స్థితికి చేరుకుంటారు. ఈ దివ్య శివజ్ఞానం గురించి తెలుసుకోవటం అదృష్టం. ఈ దివ్య జ్ఞానం గురించి 10 మందికి తెలియచెప్పటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ అదృష్టం ఇంకా ఈ బాధ్యత ఆ పరమేశ్వరుడు నాకు కలగజేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అత్యున్నత ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరందరూ చివరి వరకు నాతో ఉంటారు అని భావిస్తున్నాను. ఆ పరమేశ్వరుడి కరుణ ఉన్నవారందరూ ఈ విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుంటారు అని నా దృఢ విశ్వాసం. దైవ సంభాషణ జరుగుతున్నప్పుడు మధ్యలో ఆపటం మహాపాపంగా పరిగణించబడుతుంది. దయచేసి చివరి వరకు అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని మా మనవి. ఇక రుద్రాక్ష వివరణలోకి వెళ్లే ముందు ఈ దివ్య జ్ఞానాన్ని మీకు అందించడానికి మేము ఇంకా మా టీం ఎంతగానో కృషి చేస్తున్నాం. దయచేసి మా కృషికి గుర్తింపుగా వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. ఇంకా శివనామాన్ని కామెంట్లో టైప్ చేసి పంపగలరు అని భావిస్తున్నాం. మొదటిగా నిరాకార రుద్రాక్ష. ఇది సాక్షాత్ ఆ శివపరమాత్ముడి స్వరూపం. ఆ శివపరమాత్ముడు నిరాకారి. ఆయనకి ప్రతిరూపమే ఈ రుద్రాక్ష. ఇది ధరించిన వారికి అన్ని గ్రహ దోషాలు తొలగి సకల సంతోషాలు సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించబడింది. కానీ ఇది దొరకటం చాలా అరుదు. తరువాత ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్ష బ్రహ్మహత్య పాతకం నివారిస్తుంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది. ఏకముఖి రుద్రాక్ష స్వయం శివస్వరూపం, కానీ ఇది కూడా చాలా అరుదు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ, ఆ పరమేశ్వరుడి కృప ఉంటే కానీ ఇది మీకు లభించదు. ఇది ధరించిన వారికి ఇక తిరుగు ఉండదు. ఇది ధరించిన వారికి వారు ఉన్న రంగంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతారు. మనకు తెలిసి ఇది ధరించిన వారు ఇందిరాగాంధీ గారు, ఎన్టీఆర్ గారు, ఇప్పుడు రజనీకాంత్ గారు. వీరిని బట్టి ఈ రుద్రాక్ష పవర్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఈ రుద్రాక్ష ధారణ చేయనంత వరకు జీవితం వేరు. ఈ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత జీవితం పూర్తిగా వేరు. ద్విముఖి రుద్రాక్ష అంటే 2 ముఖముల రుద్రాక్ష. ఇది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపం. ఇది సకల పాపములను తొలగిస్తుంది. 3 ముఖముల రుద్రాక్ష. ఇది అగ్ని స్వరూపం. స్త్రీ హత్య పాతకం తొలగిస్తుంది. 4 ముఖముల రుద్రాక్ష. ఇది బ్రహ్మస్వరూపం. ఇది నరహత్య పాపములను తొలగిస్తుంది. 5 ముఖముల రుద్రాక్ష. ఇది రుద్రస్వరూపం. పరమేశ్వరుని పంచముఖ రుద్రస్వరూపం ఇది. కాలాగ్ని అని కూడా పిలువబడుతుంది. ఇది ధరించడం వల్ల, తినకూడనివి తినడం వల్ల వచ్చే పాపాలు తొలగిపోతాయి. నీచ స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల వచ్చే పాపాలు తొలగిపోతాయి. ఇంకా అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అదే కాకుండా గురుబలం కూడా బాగా పెరుగుతుంది. ఈ గురుబలం ప్రత్యేకత గురించి దక్షిణామూర్తి వీడియో చేశాం. చాలా మహత్యం ఉన్న వీడియో. డిస్క్రిప్షన్లో ఇంకా ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. ఈ ఒక్క వీడియో మీ అన్ని రకాల గ్రహ దోషాలకు నివారణ. ప్రతి ఒక్కరూ చూసి రోజు ఆచరించాల్సిందిగా మా మనవి. తప్పక తెలుసుకోవలసిన మరియు వినవలసిన మరియు చూడవలసిన వీడియో. తప్పకుండా చూడండి. 6 ముఖముల రుద్రాక్ష. ఇది షణ్ముఖ స్వరూపం, అంటే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం. ఈ దారం చేసిన వారికి
బ్రహ్మహత్య కన్నా ఎక్కువగా చేసిన పాపాలను తొలగించి జీవితాన్ని శుద్ధిపరుస్తుంది. 7 ముఖముల రుద్రాక్ష. ఇది మనమధుడితో సమానం. ఆకర్షణ బాగా పెరుగుతుంది. ఇది ధరించిన వారికి బంగారం, వెండి లాంటివి దొంగతనం చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఇంకా ఇది సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం. మంచి సంపదను కలగజేస్తుంది. ఇది ధరించిన వారి వద్ద లక్ష్మీమాత స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ దివ్య జ్ఞాన సంపదను గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మీరు వీడియోని లైక్ చేయలేదు, దయచేసి లైక్ చేయమని మా మనవి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేయండి. కామెంట్లో శివనామాన్ని ఉచ్చరిస్తూ మెసేజ్ పంపండి. 8 ముఖముల రుద్రాక్ష. ఇది వినాయక కుమారస్వాముల స్వరూపం. ఇది ఆహారం దొంగిలించడం లేదా ఆహారాన్ని పాడు చేయడం వల్ల వచ్చే పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది. అలాగే బంగారం దొంగతనం చేయడం వలన వచ్చే పాపాల నుండి కూడా విముక్తి కల్పిస్తుంది. ఇంకా వ్యభిచారం, పరస్త్రీలతో శృంగారం చేయడం వలన వచ్చే పాపములను తొలగిస్తుంది. 9 ముఖముల రుద్రాక్ష. ఇది కాలభైరవ స్వరూపం. ఇంకా స్వయం దుర్గామాత స్వరూపం. ఇది ధరించిన వారు మంచి బుద్ధి మరియు జ్ఞానాన్ని పొందుతారు. అంతేకాక భ్రూణ హత్య అంటే అబార్షన్ చేయించడం వలన వచ్చే అతి కిరాతకమైన పాపముల నుండి విముక్తి కలిగిస్తుంది. 10 ముఖముల రుద్రాక్ష. ఇది శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఇది ధరిస్తే సకల గ్రహ దోషాలు, పిశాచ బాధలు, బేతాళుడు, బ్రహ్మరాక్షసి పీడలు తొలగిపోతాయి. ఇంకా నాగదోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరెవరు 10 ముఖముల రుద్రాక్ష ధరించిన వారిని ఏమీ చేయలేరు. సకల భూత ప్రేత పిశాచ భయము తొలగిపోయే అపూర్వమైన రుద్రాక్ష. విష్ణు స్వరూపం ఈ 10 ముఖముల రుద్రాక్ష. 11 ముఖముల రుద్రాక్ష. ఇది సాక్షాత్ రుద్రస్వరూపం. 1000 అశ్వమేధ యాగములు చేస్తే వచ్చే ఫలితం, 100 వాజపేయ యాగములు చేస్తే వచ్చే ఫలితం, కొన్ని వేల లక్షల గోవులు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ రుద్రాక్ష ధారణ వలన లభిస్తుంది. 12 ముఖముల రుద్రాక్ష. 12 మంది సూర్యుల స్వరూపం ఈ రుద్రాక్ష. 12 మంది సూర్యుళ్ళు కాశీలో ఉంటారు. ఆ 12 ఆదిత్యులు ఈ 12 రుద్రాక్ష రూపంలో ఉంటారు. ఈ రుద్రాక్ష ధరించిన వారికి అనేక యజ్ఞములు చేస్తే వచ్చే ఫలితం లభిస్తుంది. ఇంకా కొమ్ములు ఉన్న జంతువుల వల్ల చావు ఉండదు. క్రూర మృగముల వలన చావు ఉండదు. సర్పముల వలన కూడా చావు ఉండదు. ఆయుధముల వలన, రోగభయం వలన, మానసిక రోగముల వలన వీరికి ఎటువంటి ప్రాణహాని ఉండదు. ఈ జీవితంలో మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు చేసిన అన్ని పాపములు ఈ రుద్రాక్ష దారంతో తొలగిపోతాయి. 13 ముఖముల రుద్రాక్ష. ఇది చాలా అరుదు. ఈ సృష్టిలో ఉన్న పుణ్యములన్నీ ఈ రుద్రాక్ష ధారణ వలన కలుగుతాయి. కీర్తి, గౌరవం లభిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న పుణ్యములన్నీ ఒక ఎత్తు, ఈ రుద్రాక్ష ఒక్కటి ఒక ఎత్తు. అన్ని పాపముల నుండి విముక్తి కలిగిస్తుంది. 14 ముఖముల రుద్రాక్ష. ఇది ధరించిన వారు సాక్షాత్తు శివస్వరూపం. ఇది ధరించిన వారికి శివుడికి ఎటువంటి తేడా ఉండదు. ఈ రుద్రాక్ష ఒకసారి నెత్తిన పెట్టుకుని విధిగా నిరంతరం ధరించిన వారికి ఆ శివశక్తులు లభిస్తాయి. దీన్ని విధిగా ధారణ చేసిన వారు శివస్వరూపంగా పూజలు అందుకోగలరు. ఇప్పటి వరకు చెప్పిన రుద్రాక్షల్లో మీకు ఆ శివానుగ్రహంతో ఏది లభించినా శివాభిషేకం చేసి అందులో ఆ రుద్రాక్షను ఉంచి పూజ ముగిసిన తర్వాత శివనామస్మరణతో ఒకసారి శిరస్సుపై ఆ రుద్రాక్షను ఉంచుకుని తరువాత ధారణ చేసిన వారిని ఆ పరమేశ్వరుడు సర్వకాల సర్వావస్థల్లోనూ వారితోనే ఉండి కాపాడుతూ ఉంటాడు. అనేక పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేసి అందరికీ అర్థమయ్యే విధంగా అతి సరళ భాషలో మీకు అందించడానికి ఆ పరమేశ్వర సహకారంతో మేము మా టీం ఎంతగానో కృషి చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము తెలియచేసిన వివరాలు ఇంకా మా వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా మా శివ సువర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మిమ్మల్ని ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఈ దివ్య జ్ఞానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని మా మనవి. మరిన్ని వివరాలతో మా రుద్రాక్ష రహస్యం 4వ భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.